భాగవతం. భాగవతంలో భాగవతాన్ని రాసింది ఎవరు? పోతన. అంటే తెలుగు భాగవతాన్ని రాసినటువంటి పోతన శివభక్తుడు, రాసింది భాగవతం. భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు చూలికైనా తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతా అంటాడు ఆయన. అసలు నిజంగా దాంట్లో ఒక పద్యం ఉంది డాక్టర్ గారు. అంటే ఇది చర్చావేదిక కాబట్టి చెప్తున్నారు. దాంట్లో మాకు చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు ఆ పద్యం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడతన్. ఎంత అద్భుతమైన పద్యం అంటే అసలు మీకు నిర్వచనం. భగవంతుడు అనే దానికి ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని విష్ణు అని కాదు కాదు భగవంతుడు అనేదానికి ఎంత అద్భుతమైన నిర్వచనం చూడండి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. ఎంత అద్భుతం! మీకు ఒక్కొక్క పదము ఆ పరమాత్ముడి లక్షణాలని మనకి తెలియజేసేటటువంటి, నిజంగా మనం చాలా అదృష్టవంతులం డాక్టర్ గారు. మనకు ఇటువంటి సాహిత్యాన్ని ఇచ్చి మన భాషను సుసంపన్నం చేశారు, మన సంస్కృతిని సంప్రదాయాలను సుసంపన్నం చేశారు. కానీ అటువంటి సాంప్రదాయాలని అటువంటి దీన్ని ఈరోజు విమర్శలకు గురి అవుతుంది అని అంటే అది బాధగా ఉంది. చాలా బాధాకరం అండి. అంటే ఒక్కడే పరమాత్మ, ఆయన అనేక రూపాలుగా వ్యక్తం అవుతాడు అని ఒప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? అదొకటి. భాగవతాన్ని స్టార్ట్ చేసేటప్పుడు పోతన పద్యం రాస్తాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. అంటే కృష్ణుడికి నమస్కరిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై. తర్వాత శివుణ్ణి చెప్తాడు ఆయన. వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికిన్ శిఖరిజాముక పద్మమయూఖమాలికి బాల శశాంక మౌళికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్నని. ఇమీడియట్గా ఏది కృష్ణుడిని అక్కడ ప్రార్థిస్తాడు. దాని తర్వాత ప్రార్థనా పద్యమే శివుణ్ణి ప్రార్థిస్తుంది. పోతన కంటే గొప్పవాడువా నువ్వు? ఇంకో ఉదాహరణ కూడా ఇస్తానండి. ఇదే అంటే నేను శాంతి పర్వం ఎందుకు పట్టుకున్నానంటే శివుడు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. క్షమించాలి, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్న మాట. 28వ శ్లోకం. పాండునందన, నాకు మరొక్క వరం ఇవ్వడు అని భావించే నేను పుత్రుడి కోసం నా ఆత్మస్వరూపుడు పురాణ పురుషుడు జగదీశ్వరుడు అయిన రుద్రుణ్ణి ఆరాధించాను. నేను ఇప్పుడే చెప్పాను కదండి, శ్రీకృష్ణుడు పుత్రుల కోసం శివుణ్ణి పూజించాడని. అది కొరిలేట్ చేసే శ్లోకం ఇది. అంటే మహాభారతం బ్రహ్మవైవర్త పురాణంలో ఇదే ఉంది. సో బ్రహ్మవైవర్త పురాణానికి మహాభారతానికి లింక్ చూపిస్తున్నాను నేను. అంటే కృష్ణుడు కొడుకుల కోసం శివుణ్ణి పూజించాడు అని చెప్తోంది పురాణం, అది కన్ఫర్మ్ చేస్తుంది మహాభారతం. తర్వాత విష్ణువు శివుణ్ణి పూజించడు అని చెప్పారు. దాన్ని బద్దలు కొట్టే శ్లోకం 29. విష్ణువు తన ఆత్మస్వరూపం అయిన రుద్రుడిని తప్ప ఇంకా ఇతర దేవతలకి నమస్కరించడు. ఇంకేం కావాలండి ఆధారం? ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇది తన ఆత్మస్వరూపుడైనా ఏమన్నాడు అక్కడ? తన ఆత్మస్వరూపి అయినా, తన ఆత్మస్వరూపి అయినా అంటే ఏమని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే. శివుడు అదే చెప్తాడు, నా ఆత్మస్వరూపుడైనటువంటి విష్ణువుని నేను కాకపోతే ఇంకెవడు పూజిస్తాడని అంటాడు ఆయన. ఎగ్జాక్ట్లీ.
ప్లస్ అందుకే ఈ శ్లోకం కూడా ఎట్లా కన్క్లూడ్ అవుతుంది అంటే అందుకనే రుద్రుడిని నేను సేవిస్తాను అంటాడు. సరే, ఇప్పుడు ఇంకో చోటికి వెళ్తాం. మీరు భాగవతం అయితే నమ్ముతారు కదా చాలామంది. మళ్ళీ నేను చంపలేసుకొని మా స్వామీజీలకి ఈ మాట చెప్తున్నాను. భాగవతం స్కందము 4 అధ్యాయము 7 శ్లోకము 50. ఇక్కడ భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? దక్ష, జగత్తుకు మూల పురుషుడైన పరమాత్మ స్వరూపిణి నేనే, జగత్తును సృష్టించు బ్రహ్మదేవుడిని నేనే, లయమనుచ్చుటకు మహాదేవుడిని కూడా నేనే. అన్నీ ఆయనే. మరి మహాదేవుడు ఎవరండి? రుద్రుడు కాదా? ఇప్పుడు ఆయనే అయినప్పుడు మహాదేవుడు వేరు, కృష్ణుడు వేరా? నా ప్రాబ్లం అంతా అదేనండి. పరమాత్మనే అన్ని నేనని చెప్పుకున్నప్పుడు శివుడు పరమాత్మ కాదని చెప్పడానికి మనం ఎవరము? నీకేంటి బాధ? మనకు ప్రాబ్లం ఉండకూడదు.